సో మరి వరల్డ్ ఛాంపియన్ మనతో పాటు ఉన్నారనమాట. హాయ్ త్రిష. హలో అండి. గొంగడి త్రిష. అసలు ఇప్పుడు ఎక్కడ విన్నా అదే పేరు అనమాట. చాలా బిజీగా ఉన్నట్టున్నాం, చాలా బిసుగు తెప్పిస్తున్నట్టున్నాం, కానీ ఏమనుకోకుండా మా కోసం ఈ ఇంటర్వ్యూలో సహకరించాలని. అలాగే ఫస్ట్లీ స్టార్ట్ చేసే ముందు హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఒక ఉమెన్గా అంటే ప్రపంచవ్యాప్తంగా త్రిష అనే పేరు అలా వినిపిస్తుంటే నిజంగా మీకు కాదు, మాకు ఇంకా ఎక్కువ గర్వంగా ఉందన్నమాట. మీ ముందు ఇలా కూర్చుంటుంటే ఇంకా ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట. ఇంత చిన్న ఏజ్లో అసలు అక్కడి వరకు వెళ్ళి ఒక్క క్వశ్చనే ఫస్ట్ అడగాలనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఇండియా జెర్సీ పట్టుకున్నప్పుడు, అది వేసుకున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అది దానికి వర్డ్స్ లేవండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వేసుకున్నప్పుడు ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 2 years, 2-3 years ముందు. సో ఆ ఫస్ట్ మ్యాచ్కి వచ్చిన ఫీలింగ్ మళ్ళీ ఎప్పుడు రాలేదు. అదొక డిఫరెంట్ ఫీల్ ఉండే మా అందరికి. ఫస్ట్ టైం ఓషన్ చూసినప్పుడు ఒక ఫీల్ వస్తుంటది, అట్లాంటి ఫీల్ కదా. ఆ ఇండియా ఫ్లాగ్ ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటది ఒక వరల్డ్ ఛాంపియన్ గా? నేషనల్ యాంథమ్ అవుతున్నప్పుడు మా అందరికి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పటికే ఎక్కడైనా నార్మల్ థియేటర్లో పాడిన గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. ఎలా నడుస్తుంది లైఫ్? ఎలా? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. There are a lot of interviews going on అంతే, బట్ other than it's good. ఓకే, అడిగిన క్వశ్చన్లే అడిగి విసిగిస్తున్నారా అందరూ? ఓకే, తిన్నారా? తినలేదు. ప్రాక్టీస్ అసలు ఇక్కడికి వస్తే మొత్తం ఎండ అంటే ఇంకా అసలు ఒక ఫ్యాన్ లేదు, ఏం లేదు, అలాగే ప్రాక్టీస్ చేస్తారని చెప్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా మేబీ ఇది మీకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు? సో నాకు 2 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. 2.5. ఇంత చిన్న అసలు తెలీదు, అసలు క్రికెట్ అంటే ఏంటి తెలీదు, అసలు ఏం తెలీదు. సో నా పేరెంట్స్ వల్ల స్టార్ట్ చేశాను. బికాజ్ వాళ్ళు అమ్మాయిని అబ్బాయిని క్రికెట్లో పెడదాం అనుకున్నారు. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ లైక్ అంత చిన్నప్పుడు. అండ్ ఫస్ట్ అంతా భద్రాచలంలోనే స్టార్ట్ చేశాము. దెన్ నాకు 6-7 years ఉన్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం ఫర్ బెటర్ కోచింగ్, కోచెస్, బెటర్ ఫెసిలిటీస్, మ్యాచ్ ప్రాక్టీస్. అండ్ అక్కడ ఉన్నప్పుడు నేను ఒక్కదాన్నే ఆడేదాన్ని. బట్ ఇక్కడికి వచ్చాక ఇంతమంది ఆడటం చూస్తాం, ఈవెన్ నాకు కూడా ఇంకొంచెం మోటివేషన్ వచ్చింది. చిన్నప్పుడు అలా జాయిన్ అంటే నార్మల్గా ప్రాక్టీస్ చేయిస్తూ ఉండేవారు నాన్నగారు. తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఎందుకు క్రికెటే నేర్పించారు అని ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? లేదా? ఇప్పుడు వరకు అయితే రాలేదు. బట్ ఫస్ట్ నుంచి దే వాంటెడ్ మీ టు ప్లే. అండ్ ఫస్ట్ ఎట్లా అంటే ఎవ్రీడే ప్రాక్టీస్ వెళ్ళాలంటే అంత చిన్నప్పుడు దంగల్లో వాళ్ళ డాడీ ఎలా సత్తాయించేవాళ్ళు. మాది రివర్స్. కొంచెం ఎట్లా అంటే నాకు ఫేవరెట్, నాకు నచ్చినవి కొనిస్తే ఆ రోజు వెళ్ళి హ్యాపీగా ప్రాక్టీస్ చేస్తాను. సో అట్లా స్టార్ట్ చిన్నప్పుడు అంతా అట్లా అయినాయి. బట్ వన్స్ వీ షిఫ్టెడ్ హియర్, దెన్ ఇంతమంది అమ్మాయిలు ఆడటం చూసి, ఆర్ మా క్యాంప్లో పొద్దున ఒక 500 members, ఈవినింగ్ 500 members, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందరూ ఉంటుండే. సో వాళ్ళని చూసి నాకు కూడా ఇంకా ఆడాలనిపిస్తుంది. ఒకసారి కొంచెం ముందుకెళ్ళి సక్సెస్ వస్తుందంటే ఇంకా ఎగ్జాక్ట్లీ. అండ్ నా ఫస్ట్ under-16 నా 8 years ఉన్నప్పుడు ఆడా. అండ్ ఐ వాజ్ లైక్ హైయెస్ట్ స్కోరర్ ఉండే అప్పుడు. అండ్ అవన్నీ ఇంకా ఎక్కువ మోటివేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం రాబోతున్నాయి? మ్యాచెస్ ఏమున్నాయి? ఇప్పుడు మాకు 23 one-days ఉన్నాయండి. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం ఇంకొక 2 daysలో. సో Under-19 వరల్డ్ కప్లో విన్ అయ్యారు. 2 వరల్డ్ కప్సా? 2 world cups. ఎలా అనిపించింది ఆ టైంలో? వావ్, అసలు నిజమేనా? డిఫరెంట్ ఫీలింగ్. అండ్ ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు నేను యాక్చువల్గా 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను. బట్ సెకండ్ వరల్డ్ కప్ వెళ్ళేటప్పుడే అనుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ అవుట్ మ్యాచ్ గెలిపించి రావాలి అని. అండ్ దట్ హ్యాపెండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు బాల్ వేస్తున్నప్పుడు బ్యాట్ పట్టుకొని రెడీగా ఉంటారు కదా, బాల్ ఇలా నీ ముందుకు వస్తూ ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? ఏం ఆలోచిస్తారు? మీ మైండ్లో ఏమనుకుంటారు? ఏం లేదు, ఏ బాల్ ఉంటే ఆ బాల్ చూసుకుంటా. టెన్షన్ అలాంటివి లేదు. వి ప్రాక్టీస్ త్రూ అవుట్, ఫుల్ ఇయర్ మొత్తం త్రూ అవుట్ అవర్ లైఫ్. సో వి జస్ట్ యూస్ టు. ఓకే, బాల్ క్రికెట్ అంటే మీ దృష్టిలో ఏంటి అవి రెండు? ఒక వెపన్స్ మాకైతే ఒక
వెపన్స్ అనొచ్చు, వి వర్క్, ఐ మీన్ ఇంపార్టెంట్. ఎస్, ఇంకా అవే జీవితం కదా. ఎగ్జాక్ట్లీ. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు బౌలింగ్ చేస్తారు, మీరు Exactly. బ్యాటింగ్ కూడా చేస్తారు కదా. ఏది ఎక్కువ ఇష్టం? అంటే అట్లా చెప్పడం అంటే కష్టం, బట్ ఒకటి పుట్టెళ్ళు ఇంకొకటి మెట్టినెళ్ళు అన్నట్టు. కొంచెం ఎక్కువ అంటే బ్యాటింగ్. ఓకే, సో ఎవరి బ్యాటింగ్ ఎక్కువ ఇష్టం నార్మల్? ఫస్ట్ నుంచి నాకు మితాలి రాజ్ ఫ్యాన్. యా, ఆవిడ ఇంకా గాడ్ అని చెప్పొచ్చు. బికాస్ ప్రతి ఒక్క అమ్మాయికి ఆమె ఇన్స్పిరేషన్ ఉంటుంది, బికాస్ ఆమె వల్ల చాలా మంది అమ్మాయిలు ఆడుతున్నారు ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో లక్కీ, ఆమె మా క్యాంప్లోనే ప్రాక్టీస్ చేస్తుంది. సో ఐ గ్రోన్ అప్, ఐ మీన్ వాచింగ్ హర్, అండ్ ఐ హ్యావ్ బోల్డ్, అండ్ ఐ హ్యాడ్ ఎ కాన్వర్సేషన్స్ విత్ హర్. మాట్లాడారు? యా. ఏం మాట్లాడారు? ఫస్ట్ టైం ఎలా కలిసారు అసలు? ఐ మీన్ ఇట్ వాజ్ లైక్ వెరీ ఫన్నీ మూమెంట్. ఎట్లా అంటే, సో మా క్యాంప్లో ఎట్లా ఉంటుందంటే, ఆమె ఇండియాకి అంటే ఏదైనా టూర్కి వెళ్తున్నప్పుడు కేక్ కట్ చేపిస్తారు. సో ఇది యాక్చువల్లీ బయట ఎప్పుడు రాలేదు. సో ఐ వాస్ 7 or something, అండ్ ఐ డోంట్ నో ఇట్లా వెళ్ళే ముందు కేక్ కట్ చేస్తారు అని. సో ఒక రూమ్లోకి పిలిచారు మా సార్ వాళ్ళు. Then I went and I said happy birthday and everyone like started laughing. I was like, because I didn't know, I was like small kid. Then they're like, not birthday, she's going to play this tournament, she's going for that. And I was like, okay. Adi kind of sweet memory kada. And that was like first time when I've met her. Yeah. మీకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆవిడని కలిసినప్పుడు ఎలా ఉండేవి? I mean, yeah, she always gave me a good inputs అని చెప్పొచ్చు. And she always like asked me to enjoy the game, give your 100%, don't think like ఎక్కువ, give your best and aim for India. నెక్స్ట్ మితాలి రాజ్ కాకుండా ఇంకెవరు ఇన్స్పిరేషన్? I mean, I like MS Dhoni, I like Virat. ఏమి ఇష్టం విరాట్ కోహ్లీలో? I mean, his batting. కొంతమంది అంటారు కొంచెం సిమిలర్ అనిపిస్తుంది అని, బట్ I don't know, but చాలా మంది అంటారు ఆయన రన్స్ ఎక్కువ తీసుకొని స్కోర్ తక్కువ చేస్తారు అని. సో దాని మీద ఏమంటారు? రన్స్ ఎక్కువ తీసుకొని స్కోర్ తక్కువ చేస్తారు, కావాలని రన్స్ వేస్ట్ చేస్తారు అని చెప్తారు అనమాట. ఆయనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. నో, బట్ యు ఆర్ ఫ్యాన్. లెజెండరీ. ధోని గురించి, ధోనిని కలిసారా ఎప్పుడైనా? లేదు. ఓకే, బట్ హీ ఈజ్ లైక్, ఐ లైక్ హిస్ క్యాప్టెన్సీ, ద వే హీ ఈజ్ ఆన్ ద ఫీల్డ్, ఆయన ఎట్లా ఆయనని చూపిస్తారు ఫీల్డ్. ఐ లైక్ దట్. హార్దిక్ పాండ్యా ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్ అని చెప్పవచ్చు. అగైన్ I mean, my friend likes him. Like, she is also a fast bowler and hitter. She was part of the World Cup, Mithila Vinod. So నాకు వాళ్ళిద్దరు ఒకటేలా కనిపిస్తారు. ఓకే, నీ ఫ్రెండ్స్ లో కూడా క్రికెటర్స్ ఉన్నారా? I mean, Nikki Prasad, me, Mithila, we are friends since last 6 years, and we 3 were part of the World Cup. Yes, ఎలా అనిపించింది? We were very happy. I mean, వాళ్ళిద్దరు first World Cup somehow they have missed. Yes. But second World Cup, 3 of us playing together is something very special, and we won the World Cup. అవును, అంటే ఇలాంటి ఫీల్డ్లోకి వచ్చినప్పుడు, క్రికెట్ ఆడుతున్నప్పుడు అన్ని సాక్రిఫైస్ చేసేది. ఫుడ్ కానీ హెల్త్ అంటే ఉంటుంది కరెక్ట్ గానే, కాకపోతే ఎప్పుడు ఏమవుద్దో తెలియదు కదా. ఎక్స్పోజర్ కి, ఎండకి, స్కిన్ ట్యాన్. అసలు మేమైతే అన్ని సన్ స్క్రీన్లు అవి రాసి పెట్టుకుంటాం, మీరు అలా కాదు, ఎప్పుడు ఎండలోనే ఆడాలి. హెయిర్ కట్ చేసుకోవాలా ఖచ్చితంగా? లేదా అట్లేం లేదు, పర్సన్ టు పర్సన్. బట్ ఓకే, అది ఎలా తీసుకుంటారు? ఒకవేళ ఇప్పుడు ఇష్టమైన ఫుడ్ కావాలి అని అంటే, ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ యూ హ్యావ్ టు ఒకటి వదులుకోవాలంటారు కదా. సో ఇఫ్ యూ వాంట్ ప్లే బిగ్గర్, సో దానికి కొన్ని సాక్రిఫైజెస్ అన్నయ్య తప్పదు. సో చిన్నప్పటి నుంచి అంటే ఏమేమి తిన్నారు, డైట్ ఇవి మెయింటైన్ చేస్తున్నారా? అంటే మా ఎసెన్సీస్ మాకు ఇస్తారండి, డైట్ ఏం తినాలి, ఏం తినొద్దు, ఏది మాకు బాడీకి రిక్వైర్. సో అవన్నీ చెప్తే దాన్ని బట్టి వెళ్తే. పానీపూరి తింటారా? I mean, I like, but once in a while. Okay, చాలా రేర్ గా కదా. కేక్స్, ఇవి బిర్యానీ, ఎవ్రీథింగ్ once in a while అంతే. ఎప్పుడన్నా. నార్మల్ రెగ్యులర్ గా ఏం తింటారు నార్మల్ గా? I mean, we have a diet like, I mean, నాకు overnight oat system, so I'll have that for breakfast, scrambled egg and fruits.
దెన్ లంచ్కి వచ్చేటప్పటికి సమ్ రోటీ ఆర్ సమ్ గ్రిల్ ఫిష్ Oh. చికెన్ ఆర్ సంథింగ్. మొత్తానికి డైట్ మెయింటైన్ చేసి ఫిట్ గా ఉండాలి కదా, అవును. క్రికెట్ ఆడాలి, ఏదైనా స్పోర్ట్ ఆడాలంటే. ఎగ్జాక్ట్లీ. ఎస్. నాన్న ఎలా సపోర్ట్ చేశారు? నాన్న ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? అసలు నాన్న అంటే మీ లైఫ్ లో I mean, my parents is like everything now. Career, I don't think so without them. నేను ఇక్కడ వరకు ఆడేదాన్ని అని. అవును. So because of them, I started playing cricket, and they always like they've supported me. They've sacrificed everything just for me. So whatever I achieve, whatever I've done, it's all credits goes to them. నాన్న భద్రాచలంలో ఉద్యోగం మానేసి నీ కోసం ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చేసి నీ కోసం వచ్చేసారు కదా, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సక్సెస్ తర్వాత? I mean, I didn't see actually, కానీ when నాకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చి when I dedicated that to my dad, actually నాన్న ఏడ్చారంట. I've never seen him. ఎప్పుడు And my friends call చేసి they are like uncle ఏడ్చారు, uncle I was like it was and I didn't expect that, but it was very special. అదొక గిఫ్ట్. Exactly. అది అంటే ఏడవడం అంటే అదొక ఆనంద బాష్పాలు అంటారు. Exactly. Yeah. అలా చిన్నప్పుడు అంటే ఈ షూస్ ఇవన్నీ కొనుక్కుంటేనే ఆడేవాళ్ళు కదా, ఇప్పుడు ఏంటి మరి, ఇప్పుడు ఎలా? అది చిన్నప్పుడు. ఇప్పుడైనా చిన్న పిల్లలే కదా మీరు. అవును, బట్ అది కొంచెం క్యాంప్కి వెళ్ళాలి అట్లా. ఇప్పుడు కొంచెం అంటే వన్స్ వీ షిఫ్టెడ్ హియర్ వెన్ ఐ సా పీపుల్ ప్లేయింగ్, ఈవెన్ నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా పెరిగింది నా ఓన్ గా వెళ్ళటం. డ్రీమ్ ఏమైనా ఉందా? ఇంకా ప్లేయింగ్ ఫర్ ఇండియా, ప్లేయింగ్ ఫర్ ద సీనియర్ ఇండియా. ఐ వాంట్ గివ్ మై బెస్ట్, విన్ మ్యాచెస్ ఫర్ ఇండియా. ఎప్పుడైనా అన్నారా అంటే నార్మల్గా అమ్మాయిలు క్రికెట్ ఆడితే అంటారు, అది అన్నారు అని మనం చెప్పలేము, అవసరమా నీకు అలాంటివి ఏమైనా ఎవరైనా చెప్పారా మీ సర్కిల్స్? లేదు, అంటే అంత మై ఫ్యామిలీ ఇస్ లైక్ ఫుల్ సపోర్టింగ్ ఉండే, బట్ ఆబ్వియస్లీ అంత పొద్దున్నే లేపి నన్ను చిన్నప్పుడు అట్లా తీసుకుని లాట్ ఆఫ్ మై డాడ్స్ ఫ్రెండ్స్ అని ఎందుకు అమ్మాయిని అంత కష్టపెడుతున్నారు అన్నారు. బట్ ఫైనలీ దే హ్యావ్ డన్ సో మచ్, సో అందుకే ఇక్కడ వరకు వచ్చాను. అండ్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ నౌ దే కాల్ మై పేరెంట్స్. ఇప్పుడు అందరికి అర్థమైపోయి ఉంటుంది తనని ఇంకా ఏమనలేము, తన వరల్డ్ ఛాంపియన్ అని కదా. ఐ మీన్ నా పేరెంట్స్ కాల్ చేసి దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ లైక్ మీరు అప్పుడు అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు ఇట్లా వాళ్ళకి ఒక నువ్వు గిఫ్ట్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. మీరు సిబ్లింగ్స్ ఎవరైనా? లేదు, నేను ఒక్కదాన్ని. ఓ సింగిల్. ఓ గాడ్ గిఫ్టెడ్ కిడ్ అనమాట. సో నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలంటే ఎట్లా చెప్తావు? ఇట్లా పర్ఫార్మెన్స్. ఓకే. ఎలా అంటే మోటివేట్ చేస్తారు నాన్న? ఐ మీన్ ఎప్పుడైనా డౌన్ అనిపిస్తే ఎలా? their parents, they always been there. There were lot of up and downs in their career lo, but they have always there. I mean, ఏదైనా వచ్చినా they are like it's okay, good days are coming, don't think a lot, just go practice, focus on your game. ఓకే. ఇప్పుడు నాన్న మీతో పాటే ప్రాక్టీస్కి అలా వస్తారు? ఐ మీన్ వస్తారు, నా ప్రాక్టీస్ అప్పుడు ఉంటారు, నా మ్యాచెస్కి వస్తారు, ప్రతి దగ్గరికి. అమ్మ అప్పుడప్పుడు ప్రాక్టీస్ దగ్గర వస్తుంది, అమ్మ మ్యాచెస్కి రాదు. అమ్మకి చాలా భయం నా మ్యాచ్ చూడాలంటే, ఆమెకు టెన్షన్ వస్తుంటుంది బికాజ్ పేరెంట్స్కి అది ఉంటుంది కదా. బట్ ఈవెన్ టీవీలో కూడా వస్తున్నప్పుడు నా బ్యాటింగ్ అవుతున్నప్పుడు చూడదు, బౌలింగ్ అప్పుడు ఫీల్డింగ్ అప్పుడు చూస్తుంది, బ్యాటింగ్ మ్యాచ్ అయిపోయాక బ్యాటింగ్ చూస్తుంది. చాలా టెన్షన్ వస్తుంది. అక్కడ అంత పెద్ద స్టేడియంలో ఒకసారి విన్ అయిన తర్వాత నీ పేరు అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఐ మీన్ లైక్ నిజమేనా, లైక్ ఐ వాస్ గెటింగ్ ఫుల్ గూస్ బంప్స్. అండ్ వాళ్ళు మాట్లాడతారు కదా మీతో. ఐ మీన్ నాకు ఆ టైంలో నాకు సింక్ ఇన్ అవ్వలేదు, అదో డ్రీమ్ అంతే. నాకు ఈవెన్ అప్పుడు నాకు నువ్వు స్పీచ్ ఇవ్వమన్నప్పుడు కూడా ఐ వాస్ లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే ఎనీథింగ్ జస్ట్ బికాస్ నాకు ఇంకా సింక్ ఇన్ అవ్వట్లేదు. ఇంకా అదే దీంట్లో ఉండే నాకు ఆమె అక్కడ అడుగుతుంది కానీ స్టిల్ ఇంకా అక్కడే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ బాల్ విన్ అవుతున్నాం అన్నప్పుడు మీ ఫీలింగ్?
ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ వరల్డ్ కప్లో నేను 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యా. ఓడిపోయారు. సో గెలిచాము బట్ నేను అవుట్ అయ్యాను అవునవును. లాస్ట్ 3 runs ఉన్నప్పుడు. బట్ దిస్ టైమ్ ఐ జస్ట్ వాంట్ బీ దేర్ Yes. అండ్ ఐ వాజ్ దేర్, సో ఐ వాజ్ హ్యాపీ. నాన్న అక్కడ జాబ్ మానేసి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏదైనా జాబ్ అలా స్టార్ట్ ఎంత ఉండే అక్కడ ఆయనకి శాలరీ అట్లా తెలియదు నాకు. తెలీదు. ఓకే, అవంతా మొత్తం వదిలేసుకొని మొత్తం ఇటు వచ్చారు. హైదరాబాద్ ఎలా ఉండింది, నచ్చిందా? అంటే సడన్ గా అటు నుంచి ఇటు షిఫ్ట్ అయినప్పుడు మేబీ చిన్నప్పుడు కదా అప్పుడు మీ అప్పుడు ఐ వాజ్ లైక్ 6 years, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 years అయింది మేము హైదరాబాద్ వచ్చి. సో ఇప్పుడు ఏంటి మీ ఎడ్యుకేషన్? నాది 12th అయిపోయిందండి, నేను డిగ్రీ. ఓకే, 12 అయిపోయి ఇప్పుడు డిగ్రీ. ఏంటి నెక్స్ట్ ప్లాన్? చూడాలి. ఎలా అంటే స్టడీ ఎలా మేనేజ్ ఫస్ట్ చేసుకుంటారు? నుంచి ట్యూషన్స్ అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాయటం అట్లా. అంతే. స్కూల్ కి 3rd 4th వరకు రెగ్యులర్ గా వెళ్తున్నాయి, దాని తర్వాత వెళ్ళదు. నచ్చదా స్కూల్? నచ్చదా? ఓకే, ఎప్పుడైనా స్కూల్లో తిట్టారా? ఎందుకు ఎప్పుడు స్పోర్ట్స్ చదువుకుంటేనే బాగుంటావు అని అలా ఎవరైనా అంటే చెప్పారా? నా ఫస్ట్ నుంచి పర్మిషన్స్ ఉంటుండే స్కూల్లో. నాన్న వచ్చి ముందే మాట్లాడేసేవాళ్ళు, ఇట్లా ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉండటం కుదరద్దు అండ్ ఆల్. ఓకే. సో దే వర్ ఆల్వేస్ ఫైన్. కొన్ని టీచర్స్ ఉంటారు కదా తిడతారు, చదివితే వాళ్ళని వదిలేస్తే ఎవ్రీథింగ్ వాస్ గుడ్. 10th హార్డ్ ఉంటది కదా మరి నేను అప్పుడు కోవిడ్ పాస్. ఓ, కంగ్రాచులేషన్స్. భలే అనిపించుంటది కదా. వావ్. ఐ మీన్ దట్ వాజ్ ద ఫస్ట్ వేవ్. అప్పుడు మాకు ఒక ఎగ్జామ్ అయింది, ఫస్ట్ లాంగ్వేజ్ అయినట్టు. దాని తర్వాత పోస్ట్పోన్ చేస్తాము అన్నారు, దాని తర్వాత క్యాన్సిల్ చేస్తారు. అయ్యయ్యో. ఎలా అంటే ఇప్పుడు మొత్తం ప్రాక్టీస్ లో మునిగిపోతారు కదా, ఫ్రీ టైం దొరికినప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఫ్రీ టైం చాలా తక్కువ దొరికినప్పుడు అమ్మ వాళ్ళతో స్పెండ్ చేస్తా. మైండ్ ఫ్రీ రిలాక్స్ కొంచెం నాకు పెయింటింగ్ హ్యాబిట్ ఉంది. పెయింటింగ్ ముందు చేసేదాన్ని, ఇప్పుడు అది కూడా కుదరట్లేదు, టైం దొరకట్లేదు కదా. కొంచెం టైం దొరికినా ఏమన్నా చేసేదంటే సినిమాకి వెళ్తారా? మూవీస్ తక్కువ అండి, ఇంట్లోనే ఏదైనా చూస్తా, సిరీస్ కానీ ఏదైనా. సిరీసెస్ చూస్తారా? కొన్ని నాకు ఒకటి కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కొంచెం కొంచెం. అవునులే, అవి అసలే 8 episodes 9 episodes ఉంటాయి కదా. ఎలా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటారు? ఐ మీన్ చెప్పాలంటే త్రూ అవుట్ ద డే మా క్యాంప్ లోనే సరిపోతుంది. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? 6 to 7 hours ఉంటుంది. ఓ మై గాడ్. సో దాని మధ్యలో బ్రేక్స్ అని అయ్యని ట్రావెలింగ్ అని అంతా సేమ్ ఇప్పుడు ఎలా అంటే ఒక జాబ్ ఎలా చేస్తామో అలా 8 hours. ఇప్పుడు సడన్ గా హెల్త్ కండిషన్ ఏమైనా బాగా పోయి ఏదైనా మ్యాచ్ మిస్ అవుతే అలా అయిందా ఎప్పుడైనా? చాలా సార్లు. ఎలా ఏదైనా టఫ్ సిచ్యువేషన్? టఫ్ సిచ్యువేషన్. నా ఫస్ట్ వరల్డ్ కప్ అప్పుడు మేము 6 days సౌత్ ఆఫ్రికా వెళ్తున్నాం అంటే నాకు చేతికి ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయింది. అయ్యో. సో మాకు 8 days ఇంట్లో ఉండమని పంపించారు. దెన్ సమ్హౌ నేను పడిపోయాను ఇంట్లోనే స్టెప్స్ నుంచి. అయ్యో. దాని తర్వాత మేము నెక్స్ట్ 3 days బెంగళూరులో రిపోర్ట్ చేయాలి, అక్కడ నుంచి 6 days మేము సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్తే దే ఆర్ లైక్ సర్జరీ చేయాలి, 3 months రెస్ట్, ఆడలేవు అని. అక్కడే నాకు ఏడుపు వచ్చేసింది, బికాజ్ త్రూ అవుట్ అవర్ లైఫ్ వి వర్ వర్కింగ్ హార్డ్. బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు సన్షైన్ అండ్ అక్కడ సో డాక్టర్ చెప్పారు 3 weeks ప్రాపర్ ఏం చేయకూడదు, బట్ యూ కెన్ ప్లే యువర్ వరల్డ్ కప్. సో దట్స్ హౌ ఐ కాంటాక్ట్. నాకు మా ఫిజియోస్ ఉంటారు అక్కడ, సో వాళ్ళకి చేసి చెప్తే వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. దట్స్ హౌ ఐ ప్లేడ్. ఒక మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా ఐ ప్లేడ్ ఎంటైర్ వరల్డ్ కప్ అండ్ వి వన్ ద వరల్డ్ కప్. ఎస్. అమ్మాయి మధ్యలో ఏమి కాకుండా సన్షైన్ వాళ్ళు మీకు ఐ మీన్ పర్టికులర్ డాక్టర్ హీ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఎస్, ఖచ్చితంగా అంటే ఆడాలి అనే అది ఇచ్చారనమాట. లేదంటే ఎక్కడైనా వేరే దగ్గర పోయింటే 3 months రెస్ట్ అన్నారు. ఓకే. ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా ఏమైనా ఆడేటప్పుడు, లేదంటే భయం అలాంటిది? ఇప్పుడు అలాంటివి ఏమి ఉండదు కదా, నార్మల్ అలవాటు అయిపోయి. బౌలింగ్ చేసేటప్పుడు అలా పరిగెత్తి వేస్తూ ఉంటారు కదా, బౌలర్స్ లో ఎవరు ఇష్టం? అవును, అడగడం మర్చిపోయా. బౌలర్స్ లో నాది కొంచెం అనిల్ కుంబ్లే లాగా ఉంటుంది అంటారు యాక్షన్. ఓకే. సో నేను ఫాస్ట్ వేస్తా లెగ్ స్పిన్. సో స్పిన్స్ వేస్తావా?
ఆహా, ఇలా తిప్పి ఇలా వేస్తా. ఓకే, నీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఫ్రెండ్స్ సపోర్టివ్గా ఉంటారు? దే వెరీ సపోర్టివ్. ఐ మీన్ చాలా తక్కువ మంది ఉంటున్నారు ఫ్రెండ్స్, బట్ దే వెరీ గుడ్. దే ఆల్వేస్ బీన్ దేర్. ఇప్పటికీ ఎన్ని మ్యాచెస్ ఆడుంటావు నువ్వు చిన్నప్పటి నుంచి గుర్తుంటే? ఒకవేళ నో కౌంట్ చేయలేను. ఓకే, నీకు తెలిసినప్పటి నుంచి ఐ మీన్ అది చాలా ఆడుతాం. టోర్నమెంట్స్ అని ఇట్లాంటివన్నీ మ్యాచెస్, ప్రాక్టీస్ మ్యాచెస్ అయ్యి. అమ్మ నాన్న అంటే ఎప్పుడైనా ఇది కాకుండా వేరే చెయ్యి అని ఎప్పుడైనా చెప్పారా? హాకీ అలాంటివి ఏవో ఆడాలి చిన్నప్పుడు అట్లా? నాన్న ఆడేవాళ్ళు. ఓకే, ఆయన స్కూల్ డేస్ లో హాకీ ఆడేవాళ్ళు. స్కూల్ డేస్ లో? ఆయన స్కూల్ డేస్ ఓ, నాన్న హాకీ ప్లేయర్, నువ్వు క్రికెట్ ప్లేయర్. అలా నాన్న నుంచి వచ్చిందే మేబీ అది. మేబీ. ఏమంటారు నాన్న నువ్వు ఇలా ఆడుతున్నప్పుడు? ఎప్పుడైనా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చెప్తారు నాన్న? ఇలా ఆడు అని ఎక్కువ ఏం చెప్పరు, ఎంజాయ్ చెయ్యి. బికాజ్ వాళ్ళు నా కోచెస్ చెప్పేదాన్ని వాళ్ళు దాన్ని ట్రస్ట్ చేస్తారు. సో అకార్డింగ్లీ ఆడు. కోచ్ ఎవరు? ఐ మీన్ నేను స్టార్ట్ చేసింది ఇక్కడికి వచ్చాక సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో. సో అప్పుడు జాన్ సార్ ది ఉండే అకాడమీ. సో దట్స్ హౌ. ప్రస్తుతం అనూప్ ఆయన ఇస్తున్నారు. ఎలా ఉంటుంది ఆయన ట్రైనింగ్? చాలా బాగా ఇస్తారు. ఏం చెప్తారు? ఎలా అప్రిషియేట్ చేస్తారు? లేదంటే ఏమైనా తప్పులు ఉంటే తిడతారా? ఒక ఓపెన్ బుక్ అని చెప్పొచ్చు నేను ఆయన దగ్గర. ఎవ్రీథింగ్ ఐ జస్ట్ కాల్ హిమ్ సార్ దిస్. ఓకే, ఎప్పుడైనా తిట్టారా నార్మల్ గా? లేదంటే తిట్టారు, గైడ్ చేస్తూ ఉంటారా? చెప్తారు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తారు. ఓకే, డియరెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా మీకు నార్మల్గా? నికీ మిత్లా, ఇంకో రచన అని ఒక. అంతే, స్కూల్ కి వెళ్ళింది లేదు కదా? నార్మల్ స్కూల్ కదా. కాలేజ్ ఎలా మరి? కాలేజ్ కూడా అంతేనా? ఓన్లీ ఎగ్జామ్స్ రాసి ట్యూషన్స్ కి వెళ్ళి రావడం. ఓ, సో మొన్న రేవంత్ రెడ్డి సార్ని కలిశారనమాట. ఆయన అప్రిషియేట్ చేసి మిమ్మల్ని, అసలు నిజంగా ఆ మూమెంట్ మొత్తం తెలంగాణ కాదు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎలా అనిపించింది? ఆయన ఏం మాట్లాడారు? చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ ఇదంతా రికగ్నైజ్ చేసి పిలిచి ఫెలిసిటేట్ చేయటం, అండ్ ఆయన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ద వే హీ వాస్ లైక్ మాట్లాడటం చాలా బాగుంది. మీ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మోటివేషన్, I mean, whatever I have done all these years, I want to do even more better అనిపిస్తుంది. ఇంత వర్క్ హార్డ్ చేసాం, లైక్ one step ahead. ఎప్పుడైనా డౌన్ అనిపిస్తే మీరేం చెప్పుకుంటారు నార్మల్గా? I mean, my parents are always there. అది కాకుండా if I want to miss any practice sessions or anything, మా పేరెంట్స్ ఒకటే చెప్తూ వచ్చేవాళ్ళు, if you are not practicing, there's one more person practicing వేరే దగ్గర and they'll go forward. So you have to practice no matter what. మీరు నమ్మే కోట్ ఏదైనా ఎప్పుడు మీ మైండ్లో అట్లా తిరుగుతూ ఉండేది? I mean, never give up. And always something is good happening. ముందు ఉంటుంది, ఇప్పుడు కాకపోతే ఖచ్చితంగా ముందు ఖచ్చితంగా ఉంటుంది అనేది మీరు నమ్ముతూ ఉంటారు. నైస్. అసలు అంటే మీ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్ అనమాట. నిజంగా భద్రాచలం అనే ఒక ఊరు నుంచి మొత్తం ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది అనమాట గొంగడి త్రిష అనేది. అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా భద్రాచలం అని మెన్షన్ చేస్తూ చెప్పారు. నిజంగా ఆ మూమెంట్ గూస్ బంప్స్ వస్తుంది అనమాట మాకు. ఇందాక నువ్వు చెప్పినట్టు నేషనల్ అంతం పాడితే ఎలా వస్తుందో అలా. బికాస్ వాళ్ళు చాలాసార్లు మెన్షన్ చేశారు హైదరాబాద్, తెలంగాణ, భద్రాచలం అని. అప్పుడు ఎలా ఉండే అసలు నిజంగా మా ఊరు? అసలు I was very happy. And నువ్వు గెలిచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉండే వీళ్ళ రిసీవింగ్? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు వచ్చి చాలా బాగా రిసీవ్ చేసుకోవటం కానీ. మీ ఫేవరెట్ జెర్సీ? ఐ మీన్ మై నెంబర్ 99. ఎందుకు అంటే అది ఎలా ఇస్తారు నంబర్? మన ఇష్టం. యాక్చువల్గా నాది 5 ఉండే అండి జెర్సీ నెంబర్, కానీ వెన్ ఐ ఆల్రెడీ ప్లేడ్ ఇండియా ఏ, సో
ఇండియా ఆడినప్పుడు ఎట్లా అంటే దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మన నెంబర్ మనం ఫిక్స్ చేసుకోవాలి. సో నాకు అక్కడ 5 లేకుండే, ఆల్రెడీ జమీమాకి ఉంది. సో దట్స్ వన్ దే ఆర్ లైక్ యూ హ్యావ్ టు చూస్ సమ్ అదర్ నెంబర్ అండ్ ఐ కాల్డ్ మై డాడ్. యాజ్ లైక్ నాన్న 5 లేదు, ఏది తీసుకొని అన్నీ అయిపోయినాయి అని చెప్తున్నారు, వాట్ ఎవర్ నెంబర్ నేను. సో ఈజ్ లైక్ టేక్ 99 రేసింగ్ నెంబర్ అన్నాడు. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, దట్స్ హౌ 99. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉండే నెంబర్స్ వాళ్ళు చూస్ చేసుకునేవా? ఇప్పుడు విరాట్ కోహ్లీకి 18 ఆయన చూస్ చేసుకున్నారు, రోహిత్ శర్మకి 10, ఇట్లా అందరూ వాళ్ళే చూసి. ఓకే. సో ఒక ప్లేయర్ అంటే ఇండియాకి ఆడినప్పుడు మీకు ఇప్పుడు మీకు 18 కావాలనుకోండి, ఒకవేళ విరాట్ 1 ఇయర్ అంటే ఆపేసి 1 ఇయర్ ఇండియాకి ఆడకపోతే ఆ నెంబర్ రిలీజ్ అవుతుంది, దెన్ అది వేరే వాళ్ళకి తీసుకుంటారు. సో అప్పటి వరకు మీరు తీసుకోవడం కుదరదు. అండ్ ఆబ్వియస్లీ లెజెండరీ నెంబర్స్ అవన్నీ, సో అవంతా వాళ్ళు ఎవరికి ఇవ్వరు. ఇంకా 18 అంటే విరాట్ కోహ్లీ అని విరాట్ కోహ్లీ ఫిక్స్ చేసేస్తారు కదా. ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్ కి మెన్స్ క్రికెట్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, సేమ్ ఉంటుందా? ఐ మీన్ చాలా సేమ్ అయిపోయినాయి అండి, ముందు ఉండే కానీ ఇప్పుడైతే అంటే ముందు ఐ మీన్ ఆపర్చునిటీస్ ఫెసిలిటీస్ లేవు అన్నారు. ఐ మీన్ నేను ఉన్నప్పటి నుంచి BCCI ఈజ్ ప్రొవైడింగ్ లైక్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. హోటల్స్ కానీ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ టూ గుడ్. మాకు ఎక్కడ ఇంత ప్రాబ్లం కూడా. అంటే ఆ క్రికెట్ ఆడే విధానంలో ఏమైనా తేడా ఉంటుందా? సేమ్ అదే సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఓకే, చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి. ఓకే, ఐ మీన్ వాళ్ళకి 5 ఫీల్డర్స్ అవుట్ బయట ఉంటారు, మాకు 4 చిన్న చిన్న రూల్స్. చిన్న రూల్స్. ఓకే, గ్రౌండ్స్ కూడా సేమ్ అంతేనా? వాళ్ళ 75 యాడ్స్ ఉంటాయి, మా 65. వెరీ అన్ని చిన్న చిన్న థింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఓకే ఓకే. సో అంటే ఉమెన్ ఆడే క్రికెట్ కి మెన్స్ ఆడే క్రికెట్ కి అంటే మన బలం ఎక్కువ ఉంటుందా, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందా? వాళ్ళది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకు మీరు ఆబ్వియస్లీ మెన్స్ ది కొంచెం బలం ఎక్కువ. ఎప్పుడైనా ఆడారా అబ్బాయిలతో కలిసి? అబ్బాయిలతోనే ప్రాక్టీస్ చేస్తాం, అబ్బాయిలతోనే ప్రాక్టీస్ గ్రౌండ్ లో. ఓకే, ఎప్పుడైనా ఆడారా ఇట్లాంటి టోర్నమెంట్స్ వీళ్ళతో అంతా అబ్బాయిలతో కలిసి? చాలా. ఏమనే వాళ్ళు, మాకంటే మీరే బాగా ఆడుతున్నారు అలా? దే ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, దే ఆల్వేస్ లైక్ సపోర్ట్ చేస్తారు ఆడేటప్పుడు అంతా. ఓకే, ఎప్పుడైనా కోపం వచ్చిందా? కోపం ఉందా అసలు? ఉండుంటది. ఎలా, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఫుల్ కోపం వచ్చి ఇలా పడేసి వెళ్ళిపోయినా? లేదు, అట్లాంటి కోపం లేదా. ఓకే, ఎప్పుడైనా కోపం వస్తే ఎలా కూల్ అవుతారు? కోపం చాలా తక్కువే, బట్ ఓకే వచ్చినప్పుడు బ్లాస్ట్ అయిపోతా. పగల కొడతారా ఫోన్? అంత లేదు. ఓకే, ఏడుస్తారా? లేదు, తక్కువ. ఓకే, గర్ల్ అని గర్ల్ ఆడలేదు, లేదంటే గర్ల్ క్రికెట్ ఆడలేదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. అది కాక స్పోర్ట్స్ అంటే చాలా మంది అసలు ఎంకరేజ్ చేయరు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఒక మాట, పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ? ఐ మీన్ వాట్ ఎవర్ కెరియర్ యూ చూస్, మీరు అందులో ట్రస్ట్ చేయాలి, అమ్మాయినా అబ్బాయినా. బికాజ్ ఎవ్రీ గర్ల్ ఈజ్ అచీవింగ్ నౌ. ఎస్, అండ్ ట్రస్ట్ దెమ్, గివ్ దెమ్ ఐ మీన్ దట్ ఫ్రీడమ్ టు డూ. వాళ్ళకి ఏం చేయాలని సో వాళ్ళే చేస్తారు, చేశాక వాళ్ళు. ఒక ఉమెన్ గా ఎలా ఉండాలి అంటే, స్ట్రాంగ్ గా కానీ ఇండిపెండెంట్ గా కానీ? యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, స్ట్రాంగ్. ఐ మీన్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. లైక్ మనల్ని మనం నమ్మాలి. మన మీద మనకి నమ్మకం ఎక్కువ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ లవ్ నమ్ముతారా? యా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ త్రిష గారు. అంటే త్రిష అనే పేరు ఇప్పటికి కాదు ఎప్పటికీ అది వినిపిస్తూనే ఉంటుంది. ఇంకా మీరు ఇండియా జెర్సీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం ఇండియాలో మారు మ్రోగిపోవాలని, మీకున్న డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, కాకపోతే తను చాలా బిజీ అనమాట. సో ప్రాక్టీస్ కూడా వెళ్ళాలని కూర్చుంది. సో థ్యాంక్ యూ సో మచ్, ఇచ్చిన టైంలో ఇంత షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, త్రిష అంటే ప్రపంచవ్యాప్తంగా
ఎక్కడ చూసినా తన పేరే వినిపిస్తుంది రీసెంట్ టైమ్స్లో. సో ఎవరైనా సరే ఉమెన్ వాళ్ళు నమ్ముకోవాలని తనైతే చెప్తుంది. ఇంత చిన్న ఏజ్లో అంత మెచ్యూర్డ్గా ఆలోచించడం కూడా గ్రేట్ కదా. సో చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.